స్పియర్ ఫిషింగ్ హ్యాకర్స్ కి ఇదొక పవర్ఫుల్ వెపన్. ఈ స్పియర్ ఫిషింగ్ యూస్ చేసేసి ఎంత పెద్ద కంపెనీనైనా హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 54. ఈ వీడియోలో నేను మీకు స్పియర్ ఫిషింగ్ అంటే ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుందని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను గైస్. ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే అటాకర్ పర్టికులర్ ఒక కంపెనీని టార్గెట్ గా తీసుకొని ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, లైక్ ఎంప్లాయీస్ గురించి అండ్ అలాగే CEO గురించి. అండ్ స్టెప్ 2 లో ఏం చేస్తాడంటే CEO మెయిల్ లాంటిది ఇంకొక ఫేక్ ఈమెయిల్ ని క్రియేట్ చేస్తాడు గైస్. క్రియేట్ చేసేసి థర్డ్ స్టెప్ లో ఏం చేస్తాడంటే ఆ మెయిల్ ని పర్టికులర్ ఎంప్లాయీకి అయితే పంపిస్తాడు అదే కంపెనీలో. సో ఆ మెయిల్ లో ఏంటి అంటే కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు అండ్ అలాగే ఆ ఎంప్లాయీ ప్రెజర్ ఫీల్ అయ్యేలా చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆ మెయిల్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న అటాచ్మెంట్ ఓపెన్ చేయాలి కదా. సో అటాచ్మెంట్ అంటే అది ఒక ఫైల్ కావచ్చు లేదా ఒక లింక్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఫోర్త్ స్టెప్ లో ఏం జరిగింది అంటే ఎంప్లాయీ అనే పర్సన్ మెయిల్ ఓపెన్ చేసేసి లింక్ అయితే క్లిక్ చేస్తాడు అనమాట. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే ఒక మెలిషియస్ సాఫ్ట్వేర్ అయినా అతని సిస్టమ్ లోకి డౌన్లోడ్ అవ్వచ్చు, లేదా అతను ఒక మెలిషియస్ వెబ్సైట్ కి అయినా రీడక్ట్ అవ్వచ్చు అనమాట. అతను ఒకవేళ మెలిషియస్ వెబ్సైట్ కనుక రీడక్ట్ అయినట్టయితే అక్కడ లాగిన్ అడిగింది. సో అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయగానే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అటాకర్ కి వెళ్ళిపోతుంది. ఒకవేళ అతను లింక్ క్లిక్ చేయగానే PDF ఓపెన్ చేయగానే అతని సిస్టమ్ లోకి మాల్వేర్ కనుక ఇన్స్టాల్ అయినట్టయితే అతని సిస్టమ్ అనేది హ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్పియర్ ఫిషింగ్ అనేది వర్క్ అవుతుంది. ఇది కూడా ఫిషింగే, బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి అటాచ్మెంట్ తోటి హ్యాకింగ్ అనేది జరిగింది అనమాట. అండ్ ఇదే స్పియర్ ఫిషింగ్ రియల్ వరల్డ్ లో చూసుకున్నట్టయితే 2016 లో గూగుల్ అండ్ ఫేస్బుక్ ఎంప్లాయీస్ అయితే ఫేస్ చేశారు గైస్. ఈ 2 కంపెనీస్ కూడా 2016 లో $100 million అయితే లాస్ అయ్యారు ఈ అటాక్ వల్ల. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.